కొన్ని పదార్థాల మీదకు పదే పదే మనసు వెళ్తుంది. మనం తీసుకుంటున్న ఆహారంలో పోషక లోపానికి సంకేతం. ఫుడ్ క్రేవింగ్స్ సమయంతో సంబంధం లేకుండా ఇష్టం వచ్చినట్లు తినాలి అనిపించేలా చేస్తాయి. వాటిల్లో ముఖ్యమైనవి స్వీట్స్. ఈ క్రేవింగ్స్ ఎలా అదుపు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఒత్తిడి, అలసట, నిద్రలేమి వంటివి తీపి తినాలనిపించటానికి ప్రధాన కారణాలు. శక్తి తగ్గినప్పుడు శరీరానికి తక్షణ శక్తి అందించడం కోసం తీపి మీదకు మనసు మలుతుంది. ఇలాంటప్పుడు స్వీట్ల జోలికి వెళ్లకుండా మూల కారణాలని సరిదిద్దటం మీద మనసు పెట్టండి. స్వీట్ల మీద ఇష్టం పెరగటానికి వ్యాయామం కోరడం మరో కారణం. శరీరం యాక్టివ్ లేనప్పుడు బద్ధకం ఆవరిస్తుంది. దాంతో మనసు కప్ కేక్స్, చాక్లెట్ల మీదకు మలుతుంది. కాబట్టి ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ ఉండటం తప్పనిసరి. షుగర్ క్రేవింగ్స్ కి డీహైడ్రేషన్ మరో కారణం. శరీరంలో నీటి శాతం తగ్గినప్పుడు చక్కెర పదార్థాలు తినాలనిపిస్తుంది. కాబట్టి తీపి తినాలనిపించినప్పుడు నీళ్లు తాగాలి. తీపి తినాలనే కోరికను కంట్రోల్ చేసుకోకపోతే ఈ చిట్కాలు పాటించండి. చాక్లెట్లు తినాలనిపిస్తే 70% డార్క్ చాక్లెట్ 2 ముక్కలు మాత్రమే తినండి. చిలకడ దుంపలు, స్వీట్ కార్న్ తినొచ్చు. 2 ఖర్జూరాలు, 2 ఆప్రికాట్స్, 4 ఎండు ద్రాక్ష, 2 అంజీర్ వంటివి తినడం వల్ల కూడా క్రేవింగ్స్ తగ్గుతాయి. ఈ విషయం మీకు తెలుసా? ఎత్తైన భవనాలు, వంతెనలు, కొండలపైకి ఎక్కి కిందకు చూసినప్పుడు మీకు భయం కలిగితే దాన్ని ఎక్రోఫోబియా అని అంటారు. నోమోఫోబియా ఉన్నవారు తమ మొబైల్ ఫోన్ లేకుండా ఉండలేరు. ఈ ఫోబియా ఉన్నవారు ఫోన్ స్విచ్ ఆఫ్ అయినా, ఛార్జింగ్ లేదా సిగ్నల్స్ లేకున్నా తెగ ఆందోళన చెందుతారు. అరిథ్మోఫోబియా అంటే సంఖ్యలకు భయపడటం. వీరు సంఖ్యలను చూడటానికి, గణిత సమస్యలు చేయడానికి చాలా భయపడతారు. చిన్న సందులు, ఇరుకైన ప్రదేశాలను చూసి అందులో చిక్కుకుంటామేమో అని భయపడితే వారికి కాస్ట్రోఫోబియా ఉన్నట్టు. ఎక్వినీఫోబియా అని అంటారు. ట్రైఫోఫోబియా ఉన్నవారికి చిన్న రంధ్రాల సమూహాన్ని చూసినప్పుడు చాలా అసహ్యం వేస్తుంది. అలాంటి ఆకారాలు మాటిమాటికి గుర్తొచ్చి వాళ్లకు తెగ ఇబ్బంది పెడుతుంటాయి. ఈ ఫోబియా వల్ల తల తిరుగుతున్నట్లు, కొందరికి వికారం లేదా వాంతులు కూడా అనిపించవచ్చు. ఇందులో మీకు ఏదైనా ఫోబియా ఉంటే కామెంట్ చేయండి.